ఎక్కడ జరగదని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా శంకర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, శంకర్ గారు, మీరు చేస్తున్న సూచనలు కానీ సద్విమర్శలు కానీ వి యాక్సెప్ట్. బట్ ప్రజల్లో అపోహలు అనుమానాలు వద్దు. మీరు ఏదో ఫిగర్స్ కలిపి మీరు తగ్గిపోయినట్టు ఎవరు తగ్గలేదు. దేనికి తగ్గినరు? ఏ ఫిగర్ పోల్స్తున్నారు మీరు? ఇదంతా చాలా సైంటిఫిక్గా, సిస్టమేటిక్గా, లాజికల్గా చేసిన ఎక్సర్సైజ్. నేను మళ్ళోసారి మీకు మనం చేస్తున్నా, ఎవరిదో పర్సంటేజ్ తగ్గిందని మీరు రకరకాలుగా మనం చేస్తారు. రాష్ట్రంలో ఎస్సీ పాపులేషన్కి 17.43% ఈ యొక్క మరి సోషియో ఎకనామిక్ సర్వేలో మరి వచ్చిన రిజల్ట్. ఎస్టీ పాపులేషను 10.45%, బీసీ పాపులేషను 56.33%, ఓసీలు 15.79%. మరి అదేవిధంగా మేము చేసిన ఈ సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం మరి మైనారిటీ పాపులేషన్ సుమారు 13%. నేను మీకు ఏం మనం చేస్తున్నానంటే స్పీకర్ సార్, ఒకటి ఈ ఎక్సర్సైజ్ అయితే అధికారులు మరి చాలా సిస్టమేటిక్గా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగిందో, ఎస్, మా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3,70,00,000. 3,70,00,000లో 3,54,00,000 మందికి ఇండివిజువల్ సర్వే జరిగింది. మేము వచ్చిన లెక్క ఫిజికల్గా లెక్క ఎంత వచ్చిందంటే 4,20,00,000 ఉండాలి, 5 కోట్లు ఉండాలంటే దానికి ఎవరేం చేయాలి? ఇది సిస్టమేటిక్గా మొత్తం రాష్ట్రంలో ప్రతి ఇంటికి మార్కింగ్ జరిగి, లిస్టింగ్ జరిగి, ఎన్యూమినేటర్స్ మార్క్ అయ్యి, ట్రైనింగ్ అయ్యి, ఇంటింటికి పోయిన సర్వే. మరి ప్రతిపక్ష శాసనసభ్యులు మనం చేస్తున్న సెన్సస్లో కూడా బహుశా ఇంత సిస్టమేటిక్ జరగకపోయిండొచ్చు. ఈ ఫిగర్స్లో దయచేసి మీరు అనుమానాలు, అపోహలు కలిగించొద్దు. మా ప్రభుత్వం సోషల్ జస్టిస్ పక్షాన, ప్రత్యేకంగా బీసీలకు సోషల్ జస్టిస్ చేయడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాము. రిజర్వేషన్స్ ఎంత పర్సెంటేజ్ చేయాలి? తప్పనిసరిగా ఈ శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంట్ పంపిద్దాం. మీరు షెడ్యూల్ 9లో పెడతాడు పెట్టండి. మరి దయచేసి మా ప్రభుత్వం తరఫున, కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము సిన్సియర్ ఉన్నాము, కమిటెడ్ ఉన్నాము. దయచేసి మీరు మా కమిట్మెంట్, మా సిన్సియరిటీ డౌట్ చేయవద్దు, ప్రజల్లో అనుమానాలు పెట్టొద్దని చెప్పి నేను మనం చేస్తున్నా. స్పీకర్ సార్, నేను మళ్ళా ఇంటర్వ్యూని అయితే అవసరం ఉంటే కానీ దిస్ ఇస్ ఎ మ్యాసివ్ మెటిక్యులస్ సిస్టమాటిక్ ఎక్సర్సైజ్. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో, బీజేపీ పాలించిన ఏ రాష్ట్రంలో చేయలే. శంకర్ గారు, మీరు నరేంద్ర మోదీకి సలహా ఇవ్వచ్చు కదా, మొత్తం భారతదేశంలో చేయొచ్చని. మరి చేస్తలేరు వాళ్ళు. మరి 10 ఏళ్ల పాటు వాళ్ళు పరిపాలించారు, వాళ్ళు చేసినరా? వాళ్ళు చేయలేదు. మేము ఒక స్పీకర్ సార్, మా ప్రియతమ నాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి ఇన్స్పిరేషన్తో సోషల్ జస్టిసే ధ్యేయమని ముందుకు పోతున్నాము. చాలా మెటిక్యులస్గా ఈ మొత్తం ఎక్సైజ్ చేయడం జరుగుతుంది. అంకెలపై అనుమానం చేస్తే మరి మీకు మొత్తం అసలు ఎక్సర్సైజే దాన్ని డిఫర్ చేయాలంటారు, పోస్ట్పోన్ చేయాలంటారు. ఇది చాలా సిస్టమేటిక్గా, సీరియస్గా జరిగిన ఎక్సర్సైజ్. ఈ అంకెలు జెన్యూను. దయచేసి తగ్గింది అంటారు. దేన్ని పోల్చి మీరు తగ్గింది అంటున్నారు? వాట్ ఆర్ యూ కంపేరింగ్ విత్? ఇది జెన్యూన్ ఫిగర్స్. అద్భుతంగా చేసిన ఈ సోషియో ఎకనామిక్ సర్వేకి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి, ప్లానింగ్ డిపార్ట్మెంట్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. శంకర్ గారు కన్క్లూడ్ చేయండి. గౌరవ మంత్రివర్యులకు నేనేం తప్పుడు చెప్పలేదు అధ్యక్ష. నేను ప్రభుత్వ
వెబ్సైట్లో నుంచి మాత్రమే తీసుకున్నా. ఇంకొకటేమో ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్క తీసుకున్నా. రెండుంటి కంపేర్ చేసి చెప్తున్నా. మంత్రి గారు ఏమంటారు ఒక మాట, లేదు లేదు మేము ఎక్కడా కూడా తగ్గించలేదు అనే మాట మాట్లాడుతున్నాడు. అధ్యక్ష, నాకు ఒకటి తెలియక అడుగుతున్నా, 2014లో ఉన్నటువంటి సంఖ్య 2024కు వచ్చే వరకంటే 21 లక్ష తగ్గింది. ఇది తప్పు కాదా? ఒకటే నిమిషం ఐఎమ్ సారీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా. 2014 ఏ సంఖ్య అంటుండే నేను? 2014లో జాతీయ స్థాయిలో సెన్సస్ జరిగిందా? 2014లో ఏ ఫిగర్స్ కోట్ చేస్తుందో చెప్పాలి. దానికి ఏ అథారిటీ ఉంది, ఏ డాక్యుమెంట్ ఉంది, దయచేసి చెప్పాలి. మనం చేస్తున్నాం. అది కూడా చెప్తా అధ్యక్ష, అది కూడా చెప్తా మీకు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ పార్టీది ఉన్నదనేది పక్కకు వెళదాం. ఆ రోజు ప్రభుత్వం చేసినటువంటి డాక్యుమెంట్